పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 9వ వచనం. వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చియుండిరి. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించే మనం పూర్ణ మనస్సుతో ఆరాధించే వారంగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలెను అని మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనములో యేసు ప్రభువు వారు ఒక ధర్మశాస్త్రోపదేశకునితో అన్న మాట మనందరము గమనించాలి. పూర్ణ మనస్సుతో దేవునికి ఇవ్వడం అనేది కూడా ఆరాధనేనండి. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును అని లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనములో ప్రభువు వారు మాట్లాడిన సందర్భం. లేమిలో బీద విధవరాలు తన జీవనం అంతయు వేసెను అని యేసు ప్రభు వారు సాక్ష్యమిస్తారు. చిన్నవాని యొద్ద ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలను ప్రభు హస్తాలకు అందించినప్పుడు అవి దేవుని చేత ఆశీర్వదింపబడి 1000 మందికి ఆహారంగా మారిపోయాయి. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో ఈ అద్భుతాన్ని మనం చూడగలం. ఒక బీద విధవరాలు ఏలియాని చేర్చుకొని ఏలియాకి సమర్పణతో ఇచ్చినటువంటి ఆ అప్పమును దేవుడు చూసి ఆమెను కనికరించాడు. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అపవాది దేవునికిచ్చే విషయంలో మనల్ని శోధిస్తుంటాడు. అపవాది మన ఆశీర్వాదాన్ని దొంగిలించుటకు ఆదిలోనే కయ్యను శోధించి మంచివి ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసేలా కయ్యను ప్రేరేపించాడు. నేటి దినాలలో దేవుని బిడ్డలు ఏ మంచి కార్యం దేవుడు చేసినా కృతజ్ఞతగా జీవించలేకపోతున్నారు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అనే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనంలో మనం గమనించగలం. దేవుణ్ణి శోధించే పద్ధతిలో మొదటగా మనం ఇచ్చి ఆయన్ని అడిగితే ఆకాశపు వాక్యంలో తెరిచేంత సమృద్ధి మనం కలిగించుకుంటాం. భక్తులు వారికి ఉన్నదంతటినీ దేవునికి సమర్పించుకున్నారు, అధికంగా దేవుని యొద్ద నుండి పొందుకున్నారు. దేవునికి ఇచ్చే విషయంలో మనందరం కూడా ఉత్సాహంతో ముందుకు అడుగు వేయాలి. దేవుని విషయంలో సేవ పరిచర్య అయినా, కృతజ్ఞత అయినా, లేదంటే ఆయనను ఆరాధించే క్రమమైన సణుగు కొనక మనము విసుగు చెందక హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధించగలిగితే, ఆయనకి ఇవ్వగలిగితే, పరిచర్యను చేయగలిగితే మనం ఆశీర్వదించబడతాం. ఆ దినాలలో వారు పూర్ణ మనసుతో యెహోవాకి ఇచ్చి ఉన్నారంట. ఈ దినాన్ని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండగా అనుదినము ప్రభువుకి మన సమయాన్ని ఆ రీతిగానే మన హృదయంలో స్థానాన్ని, మొదటి స్థానాన్ని ప్రభువుకి ఇచ్చినట్లయితే మన జీవిత విధానం మారుతుంది. మన ప్రవర్తన సమస్తము కూడా ప్రభువుకు మహిమకరంగా మార్చబడి అనేకులకు మాదిరికరంగా మనం జీవించగలుగుతాం. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడేయండి, మనల్ని నడిపించునుగాక.